Please subscribe and press bell icon for more videos. Hi, my dear competitive aspirants. Welcome to Star Maths classes. Please subscribe my channel and press bell icon for more videos. Today, last class మనం ఏం చేసామంటే 480 తీసుకొని 50% కానీ 10% కానీ 1% కానీ 75% కానీ ఏ విధంగా వితౌట్ పెన్ పేపర్తో ఏ విధంగా చేయాలో నేర్చుకున్నాం. ఈరోజు చూడండి కొన్ని పాయింట్స్లలో ఇస్తే ఏ విధంగా చేయాలి, ఫ్రాక్షన్స్లలో ఇస్తే ఏ విధంగా చేయాలి ఇలా నేర్చుకుందాం. ఫస్ట్ చూడండి 480 ఆఫ్ 0.5% అన్నాడు. 0.5 అంటే ఎంత? ఒకటిలో సగం 1/2 1/2 అన్నట్టు. ఒకటిలో సగం కాబట్టి 0 అవుతే 0.5. ఓకే, ఈ విధంగా అంటే ఫస్ట్ మనకు తెలుసు నిన్న 1% అంటే ఎంత చెప్పాను. 480 అయింది అనుకోండి. 1% అంటే ఎంత చెప్పాను? 2 నంబర్స్ ముందట పాయింట్ పెడితే అది 1% అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు? 0.5 అన్నాడు కదా, దాంట్లో సగం 2.4 అన్నట్టు. ఈ విధంగా సగం అంటే 2.4. ఓకే, నెక్స్ట్ చూడండి 2.5 అన్నాడు. 1% అంటే ఎంత? 4.8. 4.8 ఎంత అవుతుంది? 8.4 8.6 8.6 ప్లస్ 2.4. 0.5 అంటే 2.4 ఎంత అవుతుంది? ఇది 8, ఇది 2, 10 ప్లస్ 1 అంటే 11 అవుతుంది. ఈ విధంగా చేయాలి. 11 అంతేనా? 2.4 2.4 2.4 4.8 4.8 2.4 ఇంతే కదా. 5% అంటే ఇంత కాబట్టి 886001 కాబట్టి 4 8816 2.4 అంటే 12 అవుతుంది. ఎంత? 12.0 కాబట్టి 12 అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి 7.5 అన్నాడు. 7.5 అంటే మనకు తెలుసు 1% అంటే 4.8, 2% అంటే 4.8 ఎంత? 8.6 అవుతుంది. మనకు 2.5 అంటే 12. ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. 2.5 12 అయితే ఇక్కడ 2.5 2 ప్లస్ 2.5 ప్లస్ 2.5 ఎంత? 5 ప్లస్ 2.5. 5 అంటే ఎంత మనకు తెలుసు. 5 అంటే 10 అంటే 48. 10 అంటే 48. 5 అంటే 2.4. 2.4 ప్లస్ 1.2 ఎంత అవుతుంది? 2.4 ప్లస్ 12 అంతే కదా. 5% అంటే 24. సారీ, 5% అంటే 24. 10% అంటే 48 కాబట్టి 12 అంటే 36 అవుతుంది. 7.5 అంటే 36 అవుతుంది. ఓకే, ఈ విధంగా. ఇప్పుడు 99 అన్నాడు. 99.5 అన్నాడు. 100 అంటే ఎంత? 480. 5% 0.5 అంటే ఎంత? 2.4. ఎట్లా 2.4 అంటే 1% అంటే 4.8. అందులో సగం కాబట్టి 2.4. 2.4 మైనస్ చేస్తే 480 ఎంత అవుతుంది? 2 అంటే 478. కానీ 4 ఇంకా 4 ఉంటుంది. 4 తీసేయాలంటే 6 ఉంటుంది. 6 మిగులుతుంది కాబట్టి 478 కదా, 77.6 అవుతుంది. ఈ విధంగా ఇప్పుడు నేను 480 101.5 అన్నాడు. 101.5 అంటే ఎంత? 1.8 అంటే 1.5 అంటే 1 అంటే 4.8, హాఫ్ అంటే 2.4. ఇది ఎంత అవుతుంది? 7.4 అవుతుంది. 7.2 అవుతుంది. 7.2 7.2 అంటే 480కి 7.2 కలిపితే 487.2 అవుతుంది. ఈ విధంగా 6 1/4 అంటే ఎంత? చూడండి 12 అండ్ హాఫ్ అంటే ఇది ఎంత మనకు తెలుసు. 12 అండ్ హాఫ్ లో సగం
6 1/4. 6 1/4 ప్లస్ 6 1/4 ఏమవుతుంది? 12.5 అవుతుంది. 12.5 అంటే పావులో సగం. పావు అంటే 25. 25 అంటే ఎంత? 480లో 25 అంటే 480లో సగం 240. 240లో సగం 120. 120 అంటే 25%. ఓకే, 12 అంటే మళ్ళీ 60. అందులో మళ్ళీ సగం 6 1/4 అంటే 30. ఈ విధంగా మనం ఇవి ఏ విధంగా వస్తుందో గుర్తుంచుకోవాలి. 30 చూడండి, 12.5 ప్లస్ 12.5 ఎంత అవుతుంది? 25. ఓకే, 6 1/4 ప్లస్ 6 1/4 ఏమవుతుంది? 12.5. ఈ విధంగా ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, టక్కన మనకు మైండ్ లో స్ట్రైక్ కావాలి. 6/1/4 అంటే 12.5 లో సగం. ఓకే, ఇప్పుడు 18 3/4 అంటే 12.5 ప్లస్ 6 1/4. అప్పుడు ఏమవుతుంది? 18 3/4 అవుతుంది. కాబట్టి 12.5 అంటే 60. 6 1/4 అంటే 30. 30 ప్లస్ 60 90. ఈ విధంగా ఇప్పుడు చూడండి, ఇది 480 ఆఫ్ 22.5. 20 అంటే తెలుసు మనకు. 10 అంటే 48. ఓకే, 48 96. 96 ప్లస్ 2.5 అంటే ఎంత? 12. అంతే కదా? 12 96 ప్లస్ 12 108. ఈ విధంగా ఫాస్ట్ గా చేయాలి. ఈ విధంగా మనం ఫస్ట్ మనకి ఇది ఎంత తెలిసి ఉండాలి. దేన్ని కలిపితే 20 ప్లస్ 2.5 కలపాలి. ఫస్ట్ 20% అంటే 48 96. 96 ప్లస్ 12 ఈ విధంగా చేయాలి. 108. 37.5 అంటే ఎంత? 25 ప్లస్ 12.5. 25 అంటే ఎంత? 120. 120 ప్లస్ 12.5 అంటే 60. ఎంత? 180. ఈ విధంగా వితౌట్ పెన్ మనం మైండ్ లో స్ట్రైక్ అవ్వాలి అంతే. 37.5 అంటే ఎంత? ఇప్పుడు 62.5 అంటే ఎంత? 50 ప్లస్ 12.5. 12.5 అంటే మనకు తెలుసు ఎంత? 60. 60 ప్లస్ 50% అంటే 240. అంతే కదా? 240. ఇక్కడ మనం 25% అంటే 120. ఓకే, 12.5 అంటే ఎంత చేసాం ఇక్కడ? 12.5 అంటే మనం 6 1/4 అంటే 30 కాబట్టి 60. 120 ప్లస్ 60. ఇక్కడ చూడండి 240. 50% అంటే 240 ప్లస్ 12.5 అంటే 60. అప్పుడు ఏమవుతుంది? 300. అంతే కదా? 300. 87.5 అంటే ఎంత? 100 మైనస్ 12.5 కూడా చేయొచ్చు. ఈ విధంగా కూడా చేయొచ్చు. లేదా 75.5 మైనస్ ఎంత? ప్లస్ 12.5. ఏదైనా ఒకటి చేయొచ్చు ఈ రెండింటికి. కాబట్టి ఇది ఉంటుంది మనకు. 100 అంటే 480. 12.5 అంటే ఎంత? 60. అంతే కదా? 25% అంటేనేమో 120 పావు. కాబట్టి 60 12.5 అవుతుంది. కాబట్టి 100 480 60 తీసేస్తే 420. ఈ విధంగా 1112 అన్నాడు. 1112.5 అన్నాడు. కాబట్టి 100 ప్లస్ 12.5. 100 అంటే 480 ప్లస్ 60 ఎంత? 480 ప్లస్ 60 540. ఈ విధంగా నేను ఏ విధంగా చేస్తున్నా? ప్లస్ చేస్తున్నా, మైనస్ చేస్తున్నా, కానీ మైండ్లోనే చేస్తున్నా. నెక్స్ట్ క్లాస్ చూడండి, ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్ అంటే ఏంది? న్యూమరేటర్ బై డినామినేటర్ ఇది ఈక్వల్స్ టు ఫ్రాక్షన్. ఓకే, లవం బై హారం. ఓకే, దాన్ని ఏమంటాం? భిన్నం. భిన్నాన్ని శాతంగా మార్చాలంటే ఏం చేయాలంటే 100 చే గుణించాలి. అప్పుడే అది పర్సంటేజ్ లోకి మారుతుంది. ఓకే, చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఏమి ఇచ్చాడు? ఫ్రాక్షన్ 1/2 ఇచ్చాడు. కాబట్టి దీన్ని ఏం చేయాలి? 100 చే గుణించాలి. మల్టిప్లై విత్ 100. అప్పుడు ఏమవుతుంది? 2 1 250. అప్పుడు ఏమవుతుంది? 50%. దీన్ని కూడా 100 తో గుణించాలి. అప్పుడు ఏమవుతుంది? 5 1 520.
80%. ఓకే, ఇప్పుడు చూడండి 6/5 అన్నాడు ఇంటూ 100 5 1 5 20 అప్పుడేమవుతుంది 120%. ఇది కూడా 100 అప్పుడేమైతే 5 1 5 20 7 140. ఇప్పుడు చూడండి 3/2 అంటే 100 2 1 250 అప్పుడేమవుతుంది 150%. చూడండి ఎప్పుడు గుర్తుంచుకోండి 3 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది చూడండి, లవం ఎంత ఉంది, లవం బై హారం లవం ఏముంది, న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్. అంటే లవము హారం ఎక్కువ ఉంది, అప్పుడు ఏమొస్తుంది పర్సంటేజ్ బిలో 100% కన్నా తక్కువ అంటే బిలో 100% వస్తుంది. ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. సెకండ్ పాయింట్ చూడండి. ఓకే, నెక్స్ట్ డి ఎన్ ఈజ్ ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, హారము ఎక్కువ ఉంది, హారం తక్కువ ఉంది, లవం ఎక్కువ ఉంది. న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ డినామినేటర్, లవము గ్రేటర్ దెన్ హారము. ఓకే, అప్పుడు ఏమొచ్చింది పర్సంటేజ్ 100 కంటే ఎక్కువ, 100% కంటే ఎక్కువ. ఓకే, అబోవ్ 100%. ఇప్పుడు చూడండి థర్డ్ పార్ట్, ఎన్ అనేది డికి ఈక్వల్ అయితే లవము ఈజ్ ఈక్వల్స్ టు హారము అయితే అప్పుడేమవుతుంది 100% అవుతుంది. ఓకే, ఈక్వల్ టు 100%. చూడండి ఎట్లా 2/2 ఇంటూ 100 అంటే 2 క్యాన్సిల్ అయితే 100% వస్తుంది ఈ విధంగా. ఓకే, ఇది ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఓకే, ఈ పాయింట్ గుర్తుంటే మనం సింపుల్గా ఫ్రాక్షన్ ప్రాబ్లమ్స్లో పర్సంటేజ్లకు మార్చేటప్పుడు ఈజీగా మనం చేయొచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.